Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ మా. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఒక పునరుద్ధానపు దినం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు గనుక ఈ రోజు మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటిగా మన గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇక వ్యక్తిగత జీవితం, కుటుంబం, వెళ్తున్న స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, ఈ హైరార్కీలో మనం ప్రేయర్స్ చేసుకుందాం. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. మీ ఊపిరి, తర్వాత మీ ఫ్యాన్ శబ్దాలు, కూలర్ శబ్దాలు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి కనుక దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. వింటున్న వారికి ఇబ్బంది కలగకుండా మ్యూట్లో పెట్టుకోండి. ఏదైనా మాట్లాడేటప్పుడు, స్థాపించేటప్పుడు, పాట పాడేటప్పుడు తీద్దురు కానీ దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఇక ఫిలిప్పీ రాసిన పత్రిక తీద్దాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివి 7వ వచనం 8వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. 7-8 వచనాలు. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు ఒక శ్రేష్టమైన సంగతి రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? అధ్యక్షులకును పరిచారకులకును రాస్తూ క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు రాస్తున్నారు. కొన్ని చోట్ల కొరింది ఇటువంటి చోట్ల మనం చూస్తాం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని. కానీ ఇక్కడ మనం చూస్తున్నది సకల పరిశుద్ధులకు, అంటే పిలుపును అందుకొని పరిపక్వత చెందుతున్న వారికి అని అర్థం. ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వారికి లెటర్ రాస్తే ఒకలా ఉంటుంది, కానీ ఐఏఎస్ పాస్ అయిన వారికి రాస్తే ఇంకొకలా ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉందో అలాగే ఈ ప్రయాణంలో కూడా అంత వ్యత్యాసం ఉంది. అయితే వారి గురించి చెప్పుతున్న మాట ఒకటి చూడండి. 7వ వచనంలో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. అంటే పౌలు వెళ్తున్న ప్రయాణం, పౌలు చేస్తున్న పని, తనకిచ్చిన దర్శనమును బట్టి తను కదులుతున్న కదలికలో, తన ప్రయాణంలో, తన పనిలో, దేవుని రాజ్యము కూర్చిన తన వంతు పనిలో మీరందరూ తోడుగా ఉన్నారట. విడిచిపెట్టి వెళ్ళిపోలా. ఆనాడు కూడా వాదనలు ఉన్నాయి. ఎటువంటి వాదనలు?
సున్నతి పొందాలి అని వారు అన్యులను కూడా ఫోర్స్ చేస్తూ ఉన్న సమయం పౌలు చెప్తున్న మాట, దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి తను చెప్తున్న మాట, చెవులకు హృదయమునకు సున్నతియే ముఖ్యమని. ఎందుకంత స్ట్రాంగ్ గా తను చెప్పాడు గుర్తు తెచ్చుకుందాం. ఒకనాడు సెనేడ్రిన్ లో అందరూ స్టెఫెన్ ని ప్రశ్నిస్తున్న సమయం దేవదూత ముఖం వలె మారిన ముఖమును చూసిన అనుభవం ఉంది. పౌలు గారికి స్టెఫెన్ ని చంపుతున్నప్పుడు చూసిన అనుభవం ఉంది. రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు చూస్తున్న అనుభవం ఉంది. ఆ సమయం అసలు స్టెఫెన్ ఏం చెప్పాడో విన్నాడు. స్టెఫెన్ ఏం చెప్పాడండి? హస్తకృతాలయముల్లో దేవుడు నివసించాడు అని చెప్పాడు. ఆ మాటలు పౌలు హృదయంలో ఎంతగానో నాటుకున్నాయి. హృదయంలోను చెవులను లోపర్చునొల్లరి వారులారా, ముష్కర్లారా అని మాట్లాడుతున్న సమయం పౌలుకి అవన్నీ ఫీడ్ అయ్యాయి. అండ్ తనకున్న అక్షర జ్ఞానం దేవుని కృప వలన ఆత్మతో నింపబడిన సమయం వీటి యొక్క అంతరార్థం, వీటి యొక్క అంతర్లీనమైన జ్ఞానం, భావం తనకి గోచరంగా అయింది. అప్పుడు ఇంకా ఆ ప్రత్యక్షతలోనికి రాని వారితో వాదన తప్పలేదు. ఇలా అనేక సందర్భాలు, అనేక సన్నివేశాలు, అనేక సంగతులు తన జీవితంలో తను ఎదుర్కొంటూ వెళ్తున్న ప్రయాణంలో ఎంతమంది తనతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్న మాటలు ఇవి. ఒక వ్యవస్థలో స్థిరపడిపోయి ఉన్న, పాతుకుపోయి ఉన్న కొన్ని ఆలోచనలు తప్పు అని చెప్పితే గ్రహించువారు, ఒప్పుకొని వారు చాలా కొద్ది మందే ఉంటారు. ప్రభు అనుగ్రహించకపోతే ఆ డాక్ట్రిన్స్ అనేవి హృదయంలో నుంచి మారవండి, మారవు. ప్రభుని ఒప్పుకుంటే ఆత్మ తనలోని పనిచేస్తుంటే తప్ప ఒకని హృదయంలో పాతుకుపోయిన డాక్ట్రిన్స్ మారవు. లోకంలో ఒక మాట ఉంది కదా, 100 అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయని. అది బాగా పాతుకుపోయిన ఒక మాట గనుక అబద్ధం అనేది గ్రాంటెడ్ ఫర్ గా మారిపోయిన లోకంలో నువ్వు ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసిన ఏముంది, పెళ్లి చేయడం కొరకే కదా అని అనేస్తారు. లైట్ గా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆలోచించండి, పరలోక రాజ్యనీతి ప్రకారం అబద్ధం ఆడితే దేవునికి ఇష్టమేనా? ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో కూడా ఉంది కదా, అతిక్రమిస్తున్నట్టే కదా. అప్పుడు వారి పరిస్థితి ఏంటి అంటే, లోకంలో పాతుకుపోయిన కొన్ని డాక్ట్రిన్స్ పరలోక రాజ్యం చేరడానికి ఆటంకంగా ఉంటున్నాయి. ఈ మాట పలుకుతారా? లోకంలో ఉన్న కొన్ని డాక్ట్రిన్స్ లోకంలో ఉన్న కొన్ని డాక్ట్రిన్స్ పరలోకానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్తాం. పరలోకానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగైతే ఇప్పుడు
ధర్మశాస్త్రములోనే కొన్ని డాక్ట్రిన్స్ పరలోకానికి అడ్డం పడుతుంటే మరి వాటి గురించి వాదించడం ఇంకెంత కష్టమవుతుందండి. ఒకడేమో ఇది కరెక్ట్ అంటాడు, ఒకడేమో అది కరెక్ట్ అంటాడు. ఏది కరెక్ట్ ఎలా తెలుస్తుందండి? అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పౌలు గారు చేస్తున్న వాదనలలో పాలివారిగా కొంతమంది నిలబడ్డారట. అంటే వారికి దర్శనం అర్థమైందని అర్థం. హల్లెలూయా. అనేక పండితులకు, అనేక వివేకులకు, అనేక ఘనులకు గ్రహింపులోనికి రాని సంగతులు పౌలుతో పాటు కొంతమందికి గ్రహింపులోనికి వచ్చాయని అర్థం. గనుకనే పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. ఏమని రాస్తున్నారో చూడండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. మీరందరూ మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి. ఒక మాట చెప్పనా, మీరు మ్యూట్లో పెట్టకపోతే నేను పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మ్యూట్లో పెట్టండి. ఇక వినండి. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈ మాట సింపుల్ మాట కాదండి. మీరందరూ నాతో పాలివారై ఉన్నారు అని చెప్పుతున్న మాట సింపుల్ మాట కాదు. ఎందుకో కొద్ది నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. ఇలా వాదిస్తున్నప్పుడు కలిసి ఉండే అనుభవం ఉంటదేమో, కానీ మొదటి మాట చూడండి. నా బంధకముల యందు. పలకండి ఆ మాట. నా బంధకముల యందు. నా బంధకముల నా యందు. బంధకముల యందు. నా బంధకముల యందు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, గమనించండి. ఒక పట్టణానికి వెళ్ళారు అనుకుందాం. ఎక్కడికండి? పట్టణానికి. పట్టణానికి. ఒక పట్టణానికి వెళ్ళారు అనుకుందాం. ఆ పట్టణంలో జరుగుతున్న కార్యం, పౌలు గారు వెళ్ళారు, ఒక ప్రసంగం చేశారు అనుకుందాం. అక్కడ అందరూ గ్రహించారు, కానీ అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అయితే కొంతమంది సువార్తను బట్టి తనని చెరసాలలో వేశారు అనుకుందాం. ఇప్పుడు చెరసాలలో వేస్తున్న సమయం పౌలును మాత్రమే కాదు, పౌలుతో వచ్చిన వారందరినీ కూడా వేస్తారు కదా, అవునా కదా? అవును. ఇప్పుడు గమనించండి. ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్టేజీలు కట్టి గొప్ప గొప్ప పరిస్థితుల్లో బార్గెట్లు పెట్టి సూట్లు వేసుకొని ఏదైనా కానివ్వండి, ఉన్నతంగా కనిపిస్తున్న పరిచర్యలో పాలివారుగా ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ప్రసంగం చేసి లేదా దేవుని వాక్యం బోధించిన తర్వాత ఆ వ్యక్తిని చెరసాలలో గనక వేస్తుంటే ఎంతమంది తోడుగా నిలబడతారు? నేను కూడా వస్తానని ఎంతమంది నిలబడతారు? నిలబడవచ్చు. ఈరోజు ఉన్న మన ట్రెండ్ని బట్టి ఆలోచించండి. ఎంత గొప్ప పేరు ఉంటే అంతమంది వచ్చి చేరాలని ఆశపడతారు. ఎంత గొప్ప లైటింగ్ ఉంటే అంతమంది చేర్చబడతారు. హలో, అవునా కాదా? చెప్పండి. అవును.
ఆ, ఇప్పుడు గమనించండి, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. చెవులు పేలిపోతున్నాయి, గురకలు పెట్టే వాళ్ళని కట్ చేసేయండి. ఇప్పుడు ఆలోచించండి, ఒక నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అనే సిచ్యువేషన్ లో మాత్రమే ఎక్కువ మంది కలుస్తారు ఈ రోజుల్లో. కానీ ఆది అపోస్తుల కాలంలో అలా లేరు. సత్యము కొరకు నిలబడేవాళ్ళు, అది బంధకములైనా సరే నిలబడేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉంటున్న ఒక వ్యక్తిని చూసి లోకం సబాష్ అంటదా? అనదు. చీ వేస్ట్ అంటది. లోకం ఇచ్చే రిపోర్టుని బట్టి కథలకు, లోకం ఇచ్చే రిపోర్టుని బట్టి కథలకు. ఎందుకు తెలుసా? యేసయ్యట ఒకసారి దయ్యములను వెళ్ళగొడుతున్నారట. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతుంటే, ఆ ప్రజలతో, బయట ఉన్నవారు కాదండి, యాజకులైన వారు, పరిసయ్యులైన వారు ఆ ప్రజలతో చెప్తున్నారు, ఏమని తెలుసా? ఇతడు బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడే తప్ప మరి దేని వలనను కాదు అని. ఇప్పుడు చెప్పండి, ఆ మాట నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం. చెప్పింది ఎవరు? పరిసయ్యులు, యాజకులు, ఉన్నతమైన స్థానంలోనే ఉన్నవారు, అగ్రపీఠములను అధిరోహించిన వారు. వారు చెప్పిందే సత్యంగా ఉంటది కదా, చలామణి అవుతుంది కదా. ఇప్పుడు పౌలు వచ్చి అదే క్రీస్తుని ప్రకటిస్తుంటే ప్రజల హృదయంలో ఎలా ఉంటది? ఆ బయల్జెబూబు పట్టిన వాని గురించి ఈ పౌలు ఎందుకు ప్రకటిస్తున్నాడు అని పరిసయ్యుల్లో వాదన పుట్టదా? చెప్పండి, పుడుతుందా పుట్టదా? మళ్ళా ఆ మాటలు వినిన ప్రజలకు అదే కదండి తెలుస్తుంది. ఇప్పుడు ఆ డాక్ట్రిన్ పాతుకుపోయింది, ఇప్పుడు దాన్ని బయటికి తీయాలంటే వాదించాలి, తప్పదు. ఎటువంటి వాదన? నీతి కొరకైన వాదన, సత్యం కొరకైన వాదన, అది ప్రవర్తనతో కూడిన వాదన, అనుభవంతో కూడిన వాదన. గొడవలు పెట్టుకోవడం కాదు, అది గొడవలు పెట్టుకోవడం కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది గొడవలు పెట్టుకోవడం కాదు. వాదించుట అంటే తర్కించుట కాదు. అది అవతల వ్యక్తిగా అర్థమయ్యేంత వరకు కూడా పోరాటమే వాదన. ఇంత స్ట్రాంగ్ గా అంత నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా నిలబడాలి అంటే తనతో కూడా ఉండువారు అంత స్ట్రాంగ్ అయి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గొప్ప పేరు వస్తుంది అన్న దగ్గర అనేకులు వెంబడిస్తారు, కానీ వెళ్ళిన ప్రతి చోట ఎక్కువ శాతం వ్యతిరేకతలు ఉంటున్నాయి అన్న వారితో ఎంతమంది ఉండాలనుకుంటారు? అమ్మా, సత్యం కొరకు నేను నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా అనేకులు వ్యతిరేకిస్తారు. వెళ్ళిన ప్రతి ఏరియాలో వెల్కమింగ్ హార్ట్ ఏం ఉండదు.
ద్వారాలు ఏమి తెరవబడి ఉండవు. ఎందుకంటే నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తది అని యేసు ప్రభు చెప్పారు కదా. అదే ప్రయాణంలో ఉన్న జీవితం శిష్యుల జీవితం. ఇప్పుడు ఆ ప్రయాణంలో ఎక్కువ ఓపెన్ గేట్స్ ఉండవు. ఎక్కువ మంది చెరసాలలోనే వేసిన అనుభవంలో ఉంటారు. డైరెక్ట్ గా జైలు ఇప్పుడు కనబడట్లేదేమో కానీ వ్యతిరేకతలు ఆనాడు లేచాయి, ఈనాడు కూడా లేస్తూనే ఉంటాయి. సత్యము గ్రహించకపోవట వలననే వ్యతిరేకతలు లెగుస్తాయి. ఓల్డ్ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వారి హృదయంలో అలా పాతుకుపోయిన ఒక్కొక్క డాక్ట్రిన్ వారికి ఆటంకంగా మారుతాయి. ఒకడు పరిగెత్తాలనుకున్నప్పుడు వాని కాలే వానికి అడ్డం వస్తే ఎలా పడిపోతారో వారి యొక్క సొంత డాక్ట్రిన్స్, మతాచారమైన డాక్ట్రిన్స్ ఆటంకంగా మారుతున్నాయి. సత్యముగా బయలుపరచకుండా ఆటంకంగా మారుతున్నాయి. అటువంటి కాలంలో ఇదిగో పౌలు వంటి వారు అవసరమే. పౌలు ద్వారా దేవుడు స్టార్ట్ చేసిన మిషన్ కంప్లీట్ అవ్వాలి అంటే ఆ దర్శనంతో కలిసి ఉన్నవారు అవసరమే. నిద్రపోతున్న వారు కట్ అయిపోయి నిద్రపోండి. ప్రార్థనలో ఉన్నాననుకుంటూ భ్రమపడుతూ నిద్రపోకండి. దయచేసి ఇక్కడ అర్థం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే బంధకములలోను వాదించుటలోను తోడుగా ఉన్నవారు ఆ రోజు ఉన్నారు అంటే కారణం ఒక్కటే కదా. దర్శనంలో వారికి గ్రహింపు ఉంది గనక, దర్శనం ఏంటో వారికి అర్థమైంది గనుక, సత్యం ఏంటో వారికి అర్థమైంది గనుక ఎన్ని కష్టాలు వచ్చినా మేము నించుంటాం, ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము నిలబడతాం, మా మీద ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మేము ఉంటాం, ఎన్ని చెరసాల అనుభవాలు ఉన్నా ఆ నాయకుడిని నమ్ముతాం అని నిలబడిన వారు, తనతో కూడా ఉండిన వారు. గనుకనే పౌలు అంటున్నాడు, నా మనస్సులో మిమ్మల్ని ఉంచుకున్నానని. చిన్న మాట కాదండి, అది చిన్న మాట కాదు. అది సంతోషకరమైన పరిస్థితుల్లో, పేరు ప్రఖ్యాతులు వస్తున్న పరిస్థితుల్లో తోడుగా నిలబడిన అనుభవం కాదది. ఏడుపులో, బంధకముల్లో, కొరడా దెబ్బల్లో, భయంకరమైన కష్ట పరిస్థితుల్లో తోడుగా ఉన్నవారితో రాస్తున్న లేఖ అది. ఈరోజు మనం ఏం ప్రార్థన చేద్దామంటే సంఘముల్లో ఇటువంటి నమ్మకస్తులు లేచుదురు గాక అని. హల్లెలూయా. సువార్త విషయమై ఇలాంటి నమ్మకస్తులు ఉండాలి అని ప్రార్థన చేద్దామా? మాట్లాడరే, వినపడట్లేదా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. పౌలు గారు ఏ విధంగా అయితే తన హృదయంలో ఉన్న తండ్రి తన మనస్సుని వారిని ఉంచుకుందానికి సెలవిచ్చారో నా ప్రభా, ఆ మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అటువంటి దర్శనము మోయగలిగిన దైవజనం మాకు నా తండ్రి అనుగ్రహించమని వేడుతున్నాం.
అయ్యా ప్రభువా, పౌలు గారి వల్లే దర్శనము మోస్తున్న వారి పక్కన నా తండ్రి వారితో పాటు బంధకములలో కూడా నిలవగలిగిన వారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా ప్రభు, ఆ దినములలో జరిగిన కార్యములు మరలా ఈ దినములలో మేము చూడునట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ అతి సమీపంగా ఉండగా నా తండ్రి అపోస్తలుల కార్యములు మరలా జరిగినట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోజు పిల్లలు ఏదైతే నా తండ్రి మీ ఆత్మ చేత కదిలారో నా ప్రభువా, అలాగే ఈ దినములలో కూడా దైవజనులను అనుసరించి దర్శనమును భారమును మోసే కృపగల నా తండ్రి మనుషులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం. అటువంటి కృపతో నా తండ్రి మీరే నా తండ్రి వారిని బలపరిచి నా తండ్రి ఈ దర్శనమును నా తండ్రి నా ప్రభా ఎలా అయితే నా తండ్రి చిత్తమును మీరు నెరవేర్చారో అలాంటి నా తండ్రి ఒక కృతనిశ్చయంతో నా ప్రభువ దైవజనుల దర్శనమును మోసే భాగ్యంలో నా తండ్రి అనేకులకు నా తండ్రి అనుగ్రహించి వారిని బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. 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 సంఘములో సత్యమును గురించి నిలబడువారు ఇలాగా ఎన్ని బంధకములు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చెరసాల అనుభవాలు ఉన్నా, ఏది ఆశించకుండా రాజ్యము కొరకే నిలబడుతున్న వారిగా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ఇది ఒక నెక్స్ట్ లెవెల్లో చేస్తున్న ప్రార్థనే. ఎందుకంటే అనేకులు రావాలి ప్రభువా అని అడుగుతున్నది కంటే కూడా అనేకులు నిలబడి ఉండాలి ప్రభా అని అడుగుతున్న ప్రార్థన. కార్య ఆరంభము కంటే అంతము మేలు కదా, అంతము వరకు నిలిచి ఉండునట్లుగా చేస్తున్న ప్రార్థన. ఇంకా చెప్పాలంటే అపవాది యొక్క తోక తంత్రములకు పడిపోకుండా నిలబెట్టే ప్రార్థన, నిలబడి ఉంచమని వేడుకుంటున్న ప్రార్థన చేద్దాం. ఇవన్నీ పాయింట్స్ ఇచ్చేటప్పుడు చేద్దాం. చూడండి, ఈకోనియాలో జరిగిన ఒక విషయం చూద్దాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం చదవండి, మొదటి 3 వచనాలు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదుల అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఒక మాట ఆగ్రా మళ్ళీ చదువుదు కానీ 2వ వచనం జాగ్రత్త చూడండి. అయితే అవిధేయులైన యూదులు గమనించండి, ఈకోనియాలో ఏం జరిగిందట, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, అంటే ఆ కాలంలో సమాజ మందిరములు ఉండేవి. ఇప్పుడు ఎలా అయితే ఒక ఏరియాలో కూడి ప్రార్థించుటకు ఒక చిన్న సంఘమో పెద్ద సంఘం గానో కూడి వస్తున్నారో, కూడి ఉండుటకు, కూడి కూర్చోడానికి, ప్రార్థించడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటున్నారు, అలాగనే ఆ కాలంలో కూడా సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాల్లో దూరి వెళ్ళి పౌలు అటువంటి వారు వెళ్ళి వారికి కొన్ని మాటలు, సువార్త గురించిన సత్యములు వారికి చెప్తూ ఉండేవారు. అలా చెప్పినప్పుడు అక్కడ జరిగిన విషయం, తేటగా బోధించిన తర్వాత ఏం జరిగిందట, అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను, చూడండి, యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించారట.
హల్లెలూయా. మొట్టమొదటిగా విశ్వాసం ఉంచడానికి వారు హృదయాలను తెరిచారు. అయితే తర్వాత జరిగిన విషయం, అవిధేయులైన యూదులు అన్య జనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఈ అవిధేయులైన యూదులు ఎక్కడైనా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎదురుగుండా గద్దించినప్పుడు, బోధించినప్పుడు తేటగా విన్నవారిని దారి మళ్లించడానికి అసైన్ చేయబడిన అవిధేయులైన యూదులు విశ్వసించిరి అన్న మాట నుండి విశ్వాసంలో నుండి తొలగించడానికి అదే పనిగా తిరుగుతున్న యూదులు. ఏం యూదులు? అవిధేయులైన యూదులు. వీరు ఎక్కడైనా ఉంటారు, ఎలాంటి సమాజంలోనైనా ఉంటారు. వీరు చేసే పని ఏంటో తెలుసా? అన్యజనులను పూరికొల్పి పగ పుట్టించే పనిలో ఉంటారు వీళ్ళు. ఇదే మిషన్ లో ఉంటారండి. ఎంతమంది గ్రహిస్తున్నారు? వీరి పని ఇది. వీరి పని ఏంటి? వీరి అంతరంగంలో పగ ఉంటది. ఆ పగ ఎప్పటికీ కూడా మానని పగ. అందుకే వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎంతమందిని వీలైతే అంతమందిని రేపుతూ ఉంటారు, రాగొడుతూ ఉంటారు. అబద్ధం కొరకు నిలబడుతున్న సమాజపు వారు, సత్యం కొరకు బంధకాల్లో నిలబడుతున్న వారు కాదండి. హలో, వింటున్నారా? వింటున్నాం అక్క. మనము సత్యం కొరకు నిలబడిన వారిని హృదయంలో ఉంచుకున్నాను అని చెప్పడానికి గల కారణం చెప్తున్నాం. ఇటువంటి వారిని అనేకుల్ని రుచి చూసిన తర్వాత ఆ మాట చెప్పడంలో తప్పు లేదు కదా. వెళ్ళిన ప్రతి ఏరియాలో అమ్మయ్య ఫలం వస్తుంది అనుకునే లోపల అబద్ధం ఎంటర్డ్, పగ ఎంటర్డ్, వ్యతిరేకతలు ఎంటర్ అయిపోతాయి. ఒక వ్యక్తి గురించి సంతోషించే లోపల ఆ వ్యక్తిని గురించి బాధ పుట్టించే మాటలే ఎక్కువగా వింటుంటే ఎంత దుఃఖంగా ఉంటుందో తెలుసా? ప్రసవ వేదన అవుతుందండి. దేవుని రాజ్యం కొరకు నిలబడడం అంటే అబద్ధాలను తొక్కుకుంటూ వెళ్ళడం. సత్యం కొరకు నిలబడడం అంటే అబద్ధాలను ఛేదించుకుంటూ వెళ్ళడం. వెలుగు చీకటి గుండా వెళ్ళేటప్పుడు ఎలా చొచ్చుకుని వెళ్తుందో అబద్ధంలో నుండి సత్యం అలా చొచ్చుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా. అలా వెళ్తున్న సమయం మొదటి ఆలోచన విశ్వసించాలి, నేను కూడా ఉండాలి అని తీర్మానం. కానీ కొద్ది రోజుల్లోనే వెనకకి మళ్ళుతున్న అనుభవం, కొద్ది రోజుల్లోనే డైవర్ట్ అయిపోతున్న అనుభవాలు. కారణం ఇదిగో ఇలా అసైన్ చేయబడిన కొంతమంది ఉంటారు. వారి పని ఒక్కటే, వారి మిషన్ ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, ఈ అవిధేయులైన యూదులు దేవుని చేత పంపబడిన వారా? కాదు. కాదు. కానీ వారి సబ్మిషన్ లెవెల్ ఎంత ఎక్కువ తెలుసా?
అవతల వ్యక్తిలో పగ వచ్చేంత వరకు విడిచిపెట్టరు. నేనంటాను, అపవాది యొద్ద నుండి వచ్చిన వారే, అబద్ధికుని కొరకు పనిచేస్తున్న వారే అంత చిత్తశుద్ధితో పనిచేస్తే, సత్యము గురించి పని చేస్తున్న వారు ఇంకెంతగా పని చెయ్యాలి? హల్లెలూయా. అది అబద్ధం అని తేలిపోతే వారి బండారం బట్టబయలవుతుంది కదా, అయినా వారు పట్టించుకోరండి. అబద్ధం సాక్ష్యములు ఇలా చెప్పు ఇలా చెప్పు అని మనుషుల్ని కుదుర్చుకొని మరి మాట్లాడతారు. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. మనం చదువుతున్న బైబిల్లో ఉన్న తంత్రాలు ఇవన్నీ. ఇప్పుడు ఆలోచించండి. నా బంధకముల్లో నిలిచి ఉన్న మిమ్మల్ని నా మనస్సులో ఉంచుకుంటాను అని పౌలు చెప్తున్నాడంటే, ఎన్ని పట్టణాలు తిరిగిన పౌలు, ఎన్ని దేశాలు సంచరించిన పౌలు ఆ మాట చెప్తుంటే ఎంత మందిని చూసి ఉండొచ్చు. మన బైబిల్స్ కనుక వెనక్కి లాస్ట్ పేజ్ తిప్పి చూడగలిగితే పౌలు ప్రయాణం అని ఉంటది కదా, మ్యాప్ లో చూడండి ఎన్ని డాట్స్ ఉంటాయో, ఎన్ని ప్రాంతాలను దర్శించాడో. ఒక 10 కంట్రీస్ కి వెళ్తేనే మన వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్ అని పేరు పెట్టేస్తారు. అలాంటిది మరి పౌల్ని ఏ స్పీకర్ అనాలండి? అటువంటి పౌలు ప్రయాణంలో, అనుభవంలో ఎంతమంది తోడుగా నిలబడ్డారు, ఎంతమంది వెంటాడుతూ వెంటాడుతూ అబద్ధములు రేపుతూ సత్యమునకు ఎదురిస్తూ, నిమ్రోదు ఎలా అయితే పరాక్రమం కలిగి ఎదురాడుతూ వేటగాడుగా ఉన్నాడో, అలా వీరు కూడా ఒక మిషన్ తో వెనకాతలే వెళ్తూ ఎదురాడుతున్న అనుభవంలో ఉన్నారు. ఇంతమందిని ఛేదించుకుంటూ, ఇంతమందిని దాటుకుంటూ, ఇన్ని అబద్ధాలని దాటుకుంటూ, ఇన్ని వ్యతిరేకతలను దాటుకుంటూ తోడుగా నిలబడ్డారు అంటే ఆ మాట చిన్న మాట కాదు. ఎన్నో అనుభవాల తర్వాత చెప్తున్న మాట, ఎన్నో పరిస్థితుల తర్వాత పలుకుతున్న మాట. గనుక ఈరోజు ప్రార్థన ఏమని చేద్దామంటే, సత్యం కొరకు నిలబడాలి అని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ అబద్ధం నుండి కాపాడబడాలని, సత్యమిచ్చే స్వాతంత్ర్యంలో పక్షిరాజు వలె విహరించాలని ప్రార్థన చేద్దాం. సంఘములన్నిటి గురించిన చింత నీకుందా? అయితే ప్రార్థన చేయి. క్రీస్తు శరీరమును గురించిన బాధ నీకుందా? అయితే ప్రార్థన చేయి. క్రీస్తు సంఘం యొక్క బాధ్యత సంఘంగా నీకుందా? అయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి వెనుకాడద్దు. నిజానికి మనం ప్రార్థించడానికే కలిసాం. ఏం ప్రార్థించాలో మనం మాట్లాడుకున్నాం అంతే. పొరపాటు పడద్దండి, ఇది ప్రసంగం కాదు, ఇది వేదన, ప్రసవ వేదన. మనుషులను కుదుర్చుకొని అవిధేయులైన యూదులు తిరిగినట్టే అనేకులు తిరుగుతున్న కాలంలోనే ఉన్నాం. కడవరి కాలంలో ఉన్నాం. అందరి పైర్లు మొలవాలన్నా ప్రార్థన చేయాలి. పంట చేతికొచ్చేంత వరకు కూడా రైతు యొక్క మనస్సు
ఎంత భయంగా ఉంటుందో. ఇదిగో ఒక్కొక్క వ్యక్తి పరలోకం చేరేంత వరకు పౌలు వంటి వారి హృదయాల్లో అలాంటి కలవరమే ఉంటది. వాటిని దాటుకుంటూ చెప్తున్న ఒక సాక్ష్యమే ఇది. మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నానని, మిమ్మల్ని మనస్సులో ఉంచుకున్నానని, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్తున్నానన్న మాట అంత గొప్ప మాట. అంత గొప్పవారు ఉండాలని ప్రార్థన చేద్దామా? పేరు ప్రఖ్యాతలు వస్తున్నప్పుడు తోడుగా నిలబడుతున్నవారు కాదు, నిజమైన కష్టంలో, నష్టములో, కరువులో, ఇబ్బందిలో, చెరసాలలో తోడుగా ఉండువారు. చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఇది క్రీస్తు కొరకైన బంధకముల్లో నిలబడుతున్న వారి గురించి చెప్తున్నమాట, వ్యక్తిగత పోరాటాలు కాదు. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.